హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకం చేయబోతున్నానండి. అదేంటంటే తోటకూర పన్నీర్ కూర అండి. తోటకూర పన్నీర్ కూర, దాని కాంబినేషన్ వచ్చేసి పులకాలు, గోధుమ పిండి పులకాలు. అందరూ పాలక్ పన్నీర్ చేస్తారు కాబట్టి మన వెరైటీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి తోటకూరతో పన్నీర్ కూర చేస్తున్నాను. దాని కాంబినేషన్ వచ్చేసి పులకాలు. ఇదిగోండి, తోటకూర కట్ట ఒకటి తీసుకోండి, మంచి లేతది. 200 గ్రాముల పన్నీరు, గోధుమ పిండి. ఈ గోధుమ పిండి చక్కగా మనం కలుపుకొని పులకాలు వేసుకోవాలి. ఈ పన్నీర్ను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని ఈ ఆకుకూరను కూడా చక్కగా కడుక్కోవాలండి వాటర్లో. మనం ఇప్పుడు వంటకు ప్రిపేర్ అయిపోదాం. ఇదిగోండి, తోటకూరని చక్కగా మనం ఉడకబెట్టుకున్నాం కదా. ఈ ఉడకబెట్టుకున్న తోటకూరని మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 10 చిన్నులపాయ రబ్బలు, 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 1 స్పూను ఉప్పు, కొత్తిమీర. ఇన్నింటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి గుజ్జుగా. ఇదిగోండి, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఈ తోటకూర, ఈ పన్నీర్ కుర్మాకి మనం చిన్న మూకుడు ఒకటి పెట్టుకొని మంచిది. మూకుడు వేడెక్కిన తర్వాత 1 స్పూన్ బటర్, ఒక గరిట ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు. ఆల్రెడీ తోటకూరలు వేసుకున్నామండి, చూసుకొని వేసుకోండి. చక్కగా ఇవన్నీ వేగాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో చూద్దామండి. చక్కగా వేగినాయండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా తోటకూరని పేస్ట్ చేసుకున్నాం కదా, ఏమేమి వేసాం చూసారు కదా, ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, ఈ మాత్రం ముక్కలు కోసుకోవాలి. సన్నగా తినడానికి వీలుగా ఉంటుంది పన్నీర్ ముక్కలు ఇది యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నామండి. ఇక కొత్తిమీర కూడా వేయాల్సిన పని లేదు, తోటకూరలో మనం మిక్సింగ్ చేసాం కాబట్టి. చక్కగా ఇది ఉడకాలండి. తోటకూరతో పాటు పన్నీర్ కూడా చక్కగా ఉడకాలి. ఆల్మోస్ట్ అన్నీ వేసేసి వేయాల్సిన పని లేదు.
మూత పెట్టుకోండి. కూర ఎంతవరకు రెడీ అయిందో చూద్దామండి. చక్కగా పర్ఫెక్ట్గా నూనె పైకి తేలింది చూసారా. తోటకూర పన్నీర్ కూర చక్కగా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది తోటకూర పన్నీరు. ఇప్పుడు మనం చపాతీకి అది పులకాకి ప్రిపేర్ అయిపోదాం. ఇదిగోండి పుల్కా కూడా రెడీ అయిపోయింది. చూసారా తోటకూర పన్నీర్ కూర. తోటకూరతో పన్నీర్ కూర రెడీ అయిపోయింది. పుల్కా కాంబినేషన్. ఇదిగోండి పుల్కా తోటకూర పన్నీర్ కూర. ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.